బ్యాక్ టు న్యూస్. కేసీఆర్ సర్కారుపై యుద్ధభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో రైతు గర్జన సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేతలందరూ ఆదిలాబాద్కు తరలివస్తున్నారు. 50,000 మంది రైతులను సభకు తీసుకురావడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పట్టణంలో సందడి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్, రైతు గర్జన సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అన్నదాతకు అండగా ప్రజలకు బాంధవ్యంగా ముందుకెళ్తుంది. ఏదైతే తెలంగాణ తెచ్చామంటూ ఇచ్చామంటూ ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు 2014 ఎలక్షన్లో పూర్తి స్థాయిగా నమ్మకపోవడంతో గెలుపు దగ్గరకు వచ్చేసి ఓటమిని భరించింది. అయితే 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజలకు అండగా రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలిచేందుకు కాంగ్రెస్ సమాయత్తమైంది. దీనిలో భాగంగానే ఆదిలాబాద్ నుండి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తుంది. తొలి అడుగు ఆది అడుగును ఆదిలాబాద్లో మోపి ఇక్కడ నుండే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలనుకునే నిశ్చయం జరిగింది. దీనిలో భాగంగానే ఢిల్లీ నుండి గల్లీ వరకు కాంగ్రెస్ పెద్దలతో పాటుగా కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రజలకు తాము ఉన్నామంటూ ప్రజల పక్షాన నిలుస్తున్నామంటూ రైతుల పక్షాన నిలిచేందుకు కూడా కాంగ్రెస్ సమాయత్తమవుతుందని చెప్తున్నారు. రైతు బాంధవునిగా రైతు గర్జన పేరుతో ఇక్కడ పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ ప్రాంగణం చేసుకొని రామ్లీలా మైదానంలో ఈ సభ జరగబోతుంది. ఢిల్లీ స్థాయి నుండి నాయకులు కూడా తరలి రాబోతున్నారు. దిగ్విజయ్ సింగ్తో పాటుగా కుంతియా, కొప్పుల రాజు, ఎస్సీసీఎల్కు సంబంధించిన కొప్పుల రాజు గారితో పాటుగా మరికొందరు కూడా అగ్రశ్రేణి నాయకులతో ఈ సభా ప్రాంగణం హడావిడిగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నేతలు కావచ్చు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలు, అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే మరో విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి 48 గంటల పాటుగా ఇప్పటికే దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగానే ఈ దీక్ష కూడా ఉపాధ్యాయ సంఘాలు, రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే వర్గపోరుతో జిల్లా నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ వర్గాల పోటీతోనే కాంగ్రెస్ ఇప్పటికీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితులను ఎలా చూస్తారనేదే ప్రజలు ముందుగా ఏకీభావంగా చూస్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే ఇక్కడ నుండే ఈ సభ నుండే ఈ వర్గ పోరుకు పూర్తి స్థాయిలో తెగదెంపులు చేస్తూ మేమంతా ఏకమనే ఒక నినాదాన్ని, అదేవిధంగా రాష్ట్ర నాయకులతో పాటుగా ఢిల్లీ స్థాయి నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరే విధంగా ఆదిలాబాద్కు సంబంధించిన పూర్తి స్థాయి బాధ్యతను మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భుజాలపై వేసుకొని ఈ సభను నడిపిస్తున్నారు. దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఆదిలాబాదే కాకుండా పూర్తి స్థాయిలో 10 జిల్లాలలోని తెలంగాణ కూడా కాంగ్రెస్కు ఇక్కడ నుండే శ్రీకారం చుట్టబోతుందని తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓ2 స్టూడియో.